హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెగాషిప్ టాస్క్ చూశారు కదా. ఈ టాస్క్లో మాత్రము ఈ ముగ్గురు రోహిణి, తేజ, పృథ్వీ సూపర్ ఆడినారు అనుకో. పాపం చాలా సేపు గేమ్ జరిగింది. కనీసం 3 అవర్స్ జరిగింటుంది. 1 అవర్ పైనే తేజ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా బాగా ఆడినారు. కానీ ఈ గేమ్ ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి అనేది సంచాలకుల చేతిలో ఉంటుంది. ఎలా అనేది ఇప్పుడు సంచాలకుల చేతిలో ఎవరినైనా బిగ్ బాస్ బజర్ మోగించినప్పుడు ఇద్దరిని పిలిపి వచ్చి వాళ్ళు 2 స్పూన్లు దాంతో పోసి ఆ గుంటలో పోస్తే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియను అండ్ నబీల్ని పిలిచినాం అనుకో, వాళ్ళిద్దరూ వచ్చి తేజకు రోహిణికి పోస్తారు. అప్పుడు పృథ్వీకి పడదు కదా. పృథ్వీ గెలవాలనుకుంటే అప్పుడు పృథ్వీకి పడదు. అంటే బరువు అనేది ఉండదు. వీళ్ళిద్దరిగా పోస్తూ ఉన్నప్పుడు బరువు ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు వీళ్ళిద్దరూ ఓడిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండు. పృథ్వీ గెలిచేదానికి అవకాశం ఉండు. యస్మినికి ఆల్రెడీ ముందు గేమ్లో సపోర్ట్ చేయలేదు కాబట్టి పృథ్వీ గెలవాలనే ఆలోచన లేదు. వీలైతే రోహిణి కానీ టెస్ట్ తేజ అయినా పర్లేదు అని ఆలోచనలో ఉండింది. పృథ్వీ సీజన్ మొదలైన టాంచి ఇప్పుడు వరకు ఎక్కడక్కడ ఏ గేమ్లో కూడా ఏడవల. ఈ గేమ్లో లాస్ట్ కాబట్టి ఏడ్చినాడు. పాపం చాలా బాధపడినాడు. నాకు గెలిచేదానికి చాలా వరకు ప్రయత్నించాడు. కొండ ఫుల్ అయిపోయింది, ఇసుక అంత పోసి ఫుల్ అయిపోయింది. రోహిణికి ఫుల్ కాల. అది ఆడ తెనుకు ఫుల్ అంటే కొంచెం తక్కువ, 1 స్పూన్ లాగా తక్కువ, తినుకు ఎక్కువ. అయినా గట్టిగా ఉన్నారు. రోహిణి కూడా పర్ఫెక్ట్ బాగా ఆడింది, ఒప్పుకోవచ్చు. చాలా కరెక్ట్గా చేసిందా లేదా మీరు కామెంట్ చేయండి. ఒకటి చెప్పాలి, యస్మిన్ ప్రతి గేమ్లో ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంది. ఏడ్చడము, ఆడలేకపోయి ఏడుస్తుంది ఎక్కువ. 2 మినిట్స్ నుండి గెలిచిండు. ఏదేమైనా రోహిణి గెలిచింది. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి.